వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫిష్ బ్లాగ్స్. ఇవాళైతే మనం వినాయకులలో ఉన్న శ్రీ వినాయకుల గణేష్ మండలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ అన్ననే ఉన్నాడు. మనం ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఇయర్ అయితే అన్న వాళ్ళు ఆ కాన్సెప్ట్ అయితే మన కన్నా అయితే కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ మనం ఏంటంటే ఈ సంవత్సరము మహిషాసురం అంటే ఏంటంటే మహిషాసురుడు ఎలా చంపారు, రాక్షసుడు మాత అనేది ఎలా వదిలించిందంటే ఒక కాన్సెప్ట్. మన పౌరాణికాల ఏదైతే ప్రతి ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఈ ఇయర్ కాన్సెప్ట్ వచ్చేసి మహిషాసురం అలా ఏంటంటే ఈ జనరేషన్కి పౌరాణికాలు అనేది తెలియదు. అంటే తెలుగుల గురించి తెలుసు, కానీ వాళ్ళు ఎలా ఉద్భవించారు, ఎలా వచ్చారు, వాళ్ళు చేసిన ఉపయోగం ఏంటి, వాళ్ళతో ఏ రాక్షసులు సంబంధించబడ్డారు, అవన్నీ పౌరాణికాలకు మేము చిన్న కిక్గా తీసుకొని పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాళ్ళకి ఎలా తెలుసు. బట్ ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం కావడానికి చిన్న కాన్సెప్ట్గా తీసుకొని పెడుతున్నాం. ఈ వినాయక్ నగర్ నిజామాబాద్ అపోజిట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అపోజిట్లో పక్కకి మరొక షోరూమ్ ఉంటుంది, దాని అపోజిట్ వినాయక్ నగర్. మహిషాసురుడు ఏంటంటే అతను బ్రహ్మ దగ్గర ఒక వరం తీసుకుంటాడు. ఎవరి చేతిలో కూడా నేను చావకూడదు అనేది ఒక వరం తీసుకుంటాడు. ఆ వరంలో ఒక లిటిగేషన్ పెడతాడు. అదేంటంటే స్త్రీ అనేది మామూలు స్త్రీ అంతే, ఆమెతో ఏమవుతుందిలే అన్న ఉద్దేశంతో అతను స్త్రీ వల్ల మాత్రం కోరుకోడు. ఎవరితో మనుషులతో జంతువులతో అస్త్రాలతో దేనితో రావద్దు అని చెప్పేసి మాట్లాడతాడు. అయితే దానికోసమని అమ్మవారు ఈ అవతారం ఇచ్చి అతన్ని వధిస్తుంది. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ అయితే మనం వీడియో అయితే ప్లే చేస్తారన్న వాళ్ళు ఆ వీడియో అయితే చూద్దాం. అమ్మా, తమరి అవతార లక్ష్యం నెరవేరే సమయం దగ్గరికి వచ్చింది. మహిషాసురుడు అంతంతో నేనే మహిషుడు, అందరికీ మహిషాసురుడికి జై. నీ ప్రాణాలు కాపాడుకో కాత్యాయని. జగన్మాతను నేను, నీకు కూడా మాతని. అలాంటి మాతని వక్ర దృష్టితో చూడడం పాపాలన్నిటికీ పరాకాష్ట. అలా చూసిన వారు సర్వనాశనం అవుతారు. ఈ అపరాధానికి శిక్షగా నీకు లభించేది మరణం మాత్రమే. మర్యాదగా నాతో రా, లేకపోతే నీ జుట్టు పట్టుకుని ఈడ్చుకి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. పడాలన్నిటినీ సహిస్తూ వచ్చాను మహిషాసురా, కానీ నువ్వు ఆ అవకాశాలన్నిటినీ పోగొట్టుకున్నావు మహిషాసురా. వినాశకాలే విపరీత బుద్ధి. ఇప్పుడు నీ అంతం అందరికీ ఒక హెచ్చరికగా ఉంటుంది. ఇంకెవ్వరూ స్త్రీలని పాదధూళిగా చూసే ధైర్యం చేయరు. అతి భయంకరమైన నీ మరణం గుర్తొస్తే గుండెల్లో భయం పుడుతుంది. వృధా అయిపోయింది నీకున్న ఈ సౌందర్యం. అలా కాకుండా నువ్వు మా రాజమందిరంలో ఉంటే నువ్వే మగుటంలా ఉండగలవు. కానీ నువ్వెంతో మూర్ఖంగా నీ మరణాన్ని కావాలని కోరుకుంటున్నావు. ఇక యుద్ధాన్ని ఆరంభించండి. యుద్ధం నువ్వో నీ సైన్యమో కాదు, నేను ఆరంభిస్తాను. దాని అంతాన్ని శాసించేది కూడా